మీరు నాకు జనులై ఉంటారు. చూడండి ప్రియులారా, బహుశా సాతాను నా మీదకి వచ్చిందంటే కనుక యుద్ధానికి ఇప్పుడు నాతో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు నా పక్షాన. దేవుడు ఉన్నాడు కాబట్టి నేను నిలబడితే యుద్ధానికి సాతాను నా మీద ఈజీగా జంప్ చేసేస్తుంది. కానీ దేవునితో కలిసి నేను నిలబడ్డాను అనుకోండి, దానికి తెలుసు దేవుని శక్తి ఏమిటో, కనుక నా దగ్గరికి అది రాదు. కనుక ఇక్కడ దేవుడు అంటున్నాడు, మీరు నా మాటలను గైకొని ఈ నూతనమైన సంవత్సరంలో నా మాటలను గైకొని ఆ మాటలను ప్రకారము ఆజ్ఞానుసారముగా మీరు నడిచిన ఎడల, ఆ మాటలను మీ జీవితంలో ఆచరిస్తూ ఆ వాక్యానుసారం మీరు ముందుకు సాగిన ఎడల, అప్పుడు ఏమిటంట, దేవుడు మనకు దేవుడయ్యిండి మనల్ని కాపాడుకుంటూ ఉంటాడు. ఈ నూతనమైన సంవత్సరంలో ఏమి జరుగుతుందో అని ఆందోళన చెందవలసిన అవసరము లేదు. యుద్ధము యెహోవాదే, దేవుడే నాకు తోడుగా ఉన్నారు, దేవుడే నాకు తోడుగా ఉన్నారు. నేను ఏ విషయంలోనూ భయపడవలసిన అవసరము లేదు. అందుకే దావీదు తన కీర్తనలో తరచూ రాస్తూ ఉంటాడు, 10,000 మంది వచ్చి పడినను ఏ అపాయము నా యుద్ధకు రాదు. యెహోవా నా పక్షమున నుండగా నాకు విరోధి ఎవడు? ఆ మాటలు ఎలా అనగలుగుతున్నాడంటే ఆయన తన వాక్యానుసారంగా తన జీవితాన్ని కట్టుకున్నాడు కనుక ఆ వాక్యములో ఉన్న శక్తి ఏమిటో ఆయనకు తెలుసు. కనుకనే ఆయన అంటున్నాడు, ఆ వాక్యము నాకు తోడుగా ఉండి, ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు కనుక ఆ దేవుడు నాకు తోడుగా ఉండి నన్ను కాపాడుకుంటూ ఉంటాడు. కనుక నూతనమైన సంవత్సరంలో నేను భయపడవలసిన అవసరము లేదు. ప్రియులారా, మరి ఆయన వాక్యం వినే పట్ల ఆసక్తిని కలిగి మనం జీవిస్తున్నామా? ఒకవేళ గడిచిన సంవత్సరము తెలుసో తెలియకో ఒకవేళ నిర్లక్ష్య స్వభావంతో ఉన్నట్లయితే ఈ నూతనమైన సంవత్సరము మన జీవితంలో దీవెనకరంగా ఉండాలి అని అంటే వాక్యమును వినే విషయంలో ఆసక్తిని కలిగి ఉండటం, ఆ వాక్యానుసారంగా మన జీవితాలను కట్టుకోవటం అనేది మనం చేసినప్పుడు దేవుడు చక్కటి వాగ్దానం చేస్తున్నాడు, నేను మీకు దేవుడునయ్యుందును, మీరు నా ప్రజలై